నమస్కారం. ఈ వివరణకు స్వాగతం. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ 2026. దీని గురించి చాలా డీటెయిల్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పష్టంగా విశ్లేషిద్దాం. అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. మీ స్కిల్తో ఆడే ఆటకో కేవలం మీ లక్ మీద ఆధారపడే జూదానికి చట్టపరంగా ఉన్న తేడా ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క పాయింట్ మీదే మన ఆన్లైన్ గేమింగ్ చట్టాల పునాది అంతా ఆధారపడి ఉంది. కొత్త నిబంధనలు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్న మెయిన్ ప్రాబ్లం కూడా ఇదే. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా 2026 ఆన్లైన్ గేమింగ్ నిబంధనలు, ఆ తర్వాత ఓజీఐఐ మరియు ఆటల వర్గీకరణ, యూజర్ల భద్రత, చట్టపరమైన అంశాలు, కొన్ని ముఖ్యమైన కమిటీలు, ఫైనల్గా పన్నులకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. లెట్స్ స్టార్ట్. మొదటిగా 2026 ఆన్లైన్ గేమింగ్ నిబంధనల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే దీని అమలు తేదీ. ఈ నిబంధనలు May 1, 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ ప్రాసెస్ని డ్రైవ్ చేస్తున్న నోడల్ ఏజెన్సీ ఎవరంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. అదేనండి, మన మీతి. అసలు ఈ నిబంధనలు ఎందుకు తెచ్చారు? సింపుల్గా చెప్పాలంటే హానికరమైన మనీ గేమ్స్ నుంచి ముఖ్యంగా పిల్లల్ని, యూజర్ల్ని కాపాడటం కోసం. అదే సమయంలో మంచి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కూడా దీని ఉద్దేశం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే బ్యాన్ చేసిన గేమ్స్కి ఫండ్స్ వెళ్లకుండా బ్యాంకులని, ఫిన్టెక్ సంస్థలని కూడా ఇది బ్లాక్ చేస్తుంది. ఒక రకంగా ఇది సొసైటీకి మంచి ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిదన్నమాట. ఇప్పుడు మన రెండో టాపిక్, ఈ కొత్త రెగ్యులేటరీ బాడీ ఓగై అలాగే గేమ్స్ని ఎలా డివైడ్ చేశారో చూద్దాం. ఓజీఐ అంటే ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన ఒక స్టాచ్యుటరీ బాడీ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటుందంటే న్యూఢిల్లీలో. ఇది స్టాటిక్ జీకేకి మంచి బెట్. ఇది నేరుగా మీటీ కింద పనిచేస్తూ గేమింగ్ రంగాన్ని మొత్తం ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇది ఏదో సాధారణ సంస్థ కాదు సుమా. ఇందులో కేవలం ఒక మినిస్ట్రీ కాదు, హోమ్, ఫినాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే లా అండ్ జస్టిస్, ఇలా 5 కీలకమైన మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తాయి. అందుకే ఇది చాలా పవర్ఫుల్, మల్టీడిసిప్లినరీ బాడీ అవుతుంది. అసలు ప్రభుత్వం ఈ గేమ్స్ని ఎంత స్పష్టంగా 3 రకాలుగా డివైడ్ చేసిందో చూడండి. ఫస్ట్, ఆన్లైన్ మనీ గేమ్స్. ఇవి కంప్లీట్గా బ్యాన్. సెకండ్, స్పోర్ట్స్. ఇవి మన స్కిల్ని బట్టి ఆడేవి కాబట్టి ప్రభుత్వం వీటిని ఎంకరేజ్ చేస్తుంది. ఇక థర్డ్, సోషల్ గేమ్స్. ఇవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం అలౌడ్. రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. లీగల్ స్పోర్ట్స్కి, సోషల్ గేమ్స్కి ఓజీఐ నుంచి 10 ఏళ్ల వ్యాలిడిటీ ఉండే డిజిటల్ సర్టిఫికెట్ కంపల్సరీ. ఇంకో ముఖ్యమైన రూల్ ఏంటంటే గేమ్లో వచ్చే పాయింట్లని మీరు బయట రియల్ క్యాష్గా మార్చుకునే ఆప్షన్ గనక ఇస్తే ఆటోమేటిక్గా ఆ గేమ్ బ్యాన్ చేసిన మనీ గేమ్ కిందకొచ్చేస్తుంది. నో ఛాన్స్. నెక్స్ట్, యూజర్ల భద్రత అలాగే ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. మరి యూజర్ల సేఫ్టీ మాటేంటి? గేమింగ్ కంపెనీలు ఖచ్చితంగా కొన్ని ఫీచర్స్ ఇవ్వాల్సిందే. మైనర్లని ఆపడానికి ఏజ్ వెరిఫికేషన్, డైలీ టైమ్ లిమిట్స్, పిల్లలు ఏం ఆడుతున్నారో చూసే పేరెంటల్ కంట్రోల్స్, ఇంకా ఈజీగా కంప్లైంట్ చేసే ఆప్షన్, అవసరమైతే కౌన్సిలింగ్ సపోర్ట్, ఇవన్నీ మ్యాండేటరీ. పిల్లలు గేమింగ్ అడిక్షన్ బారిన పడకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సరే, కంప్లైంట్ ఇవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? దీనికోసం ఒక 3 టైర్ సిస్టమ్ ఉంది. స్టెప్ 1, ఫస్ట్ గేమింగ్ కంపెనీకే ఫిర్యాదు చేయాలి. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే స్టెప్ 2, 30 రోజులోపు ఓజీఐకి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే ఫైనల్గా మేటీ సెక్రటరీకి అప్పీల్ చేసుకునే ఛాన్స్ చట్టం కల్పించింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన నంబర్ ఒకటుంది, 90 రోజులు. గేమింగ్కి సంబంధించి ఏ కంప్లైంట్ ప్రాసెస్ అయినా సరే గరిష్టంగా 90 రోజుల్లోపు డిజిటల్గానే సాల్వ్ అవ్వాలి. సిస్టంలో డిలే రాకుండా ఇది ఆపుతుంది. ఇప్పుడు కొంచెం డీప్గా రాజ్యాంగం, చట్టపరమైన అంశాల్లోకి వెళ్దాం. కరెంట్ అఫైర్స్ని పాలిటీతో లింక్ చేసుకుందాం. స్టార్టింగ్లో మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం, గుర్తుందా? ఆన్సర్ ఇక్కడుంది. తెలివితేటలు, స్ట్రాటజీ అవసరమయ్యే గేమ్ ఆఫ్ స్కిల్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) కింద వ్యాపార స్వేచ్ఛగా ప్రొటెక్ట్ చేయబడుతుంది. కాని కేవలం అదృష్టం మీద ఆధారపడే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే జూదం కంప్లీట్గా బ్యాన్. ఆన్లైన్లో చెస్ ఆడేందుకు ఎందుకు పర్మిషన్ ఉండి రౌలెట్ ఎందుకు బ్యాన్ చేశారో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 34 బెట్టింగ్ మరియు జూదం గురించి చెప్తుంది. అందుకే ఫిజికల్గా ఆడే జూదాన్ని స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తాయి. కానీ ఆన్లైన్కొచ్చేసరికి అది కేంద్ర జాబితాలోని ఎంట్రీ 31 అంటే కమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్నెట్ కిందకొస్తుంది. ఆన్లైన్ గేమింగ్ రూల్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి రాజ్యాంగపరమైన రీజన్ ఇదే. ఆన్లైన్ అంటేనే సైబర్ దాడులు, మోసాలు గుర్తొస్తాయి కదా. వాటిని ఎదుర్కోవడానికి 2 ఎలైట్ ఏజెన్సీలు ఉన్నాయి. సైబర్ అటాక్స్ని హ్యాండిల్ చేయడానికి CERT-IN, అలాగే ఫైనాన్షియల్ మోసాలను మానిటర్ చేయడానికి హోమ్ మినిస్ట్రీ కింద పనిచేసే I4C. ఇవి 2 ఆన్లైన్లో డిజిటల్ పౌరులకు రక్షణగా నిలబడే సైనికుల్లాంటివి. నెక్స్ట్, ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కమిటీలు, ఇంటర్నేషనల్ హబ్స్ గురించి చూద్దాం. చట్టాలు ఎలా మారాయో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 1867లో బ్రిటిష్ కాలం నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం నుంచి మొదలైతే 2000 నాటి ఐటీ యాక్ట్ ద్వారా పయనించి అక్కడ్నుంచి ఇప్పుడు ఏకంగా మోడర్న్ డిజిటల్ యుగానికి సరిపోయే 2026 ఆన్లైన్ గేమింగ్ రూల్స్ వరకు మన చట్టాలు ఎంతగా అప్డేట్ అయ్యాయో చూడొచ్చు. ఇక్కడ కొన్ని స్టాటిక్ జీకే పాయింట్స్ నోట్ చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్ని కంట్రోల్ చేయడానికి లోధా కమిటీ, జూదం రెగ్యులేషన్స్ గురించి చెప్పిన లా కమిషన్ రిపోర్ట్ 276. ఇక ఇంటర్నేషనల్గా చూస్తే గ్లోబల్ గేమింగ్ క్యాపిటల్గా మకావుకి పేరుంది. ఈ స్పోర్ట్స్ని అధికారికంగా ప్రమోట్ చేసింది సౌత్ కొరియా. అలాగే క్రీడల్లో అవినీతిని అడ్డుకునే సంస్థ ESIC. ఇవన్నీ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. చివరిగా అందరికీ ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ పన్నులు మరియు ఆర్థిక అంశాలు. 28% ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ మీద ప్రభుత్వం వేస్తున్న GST రేటు ఇదే. అది కూడా మీరు పెట్టే ఫుల్ ఫేస్ వాల్యూ మీదే, అంటే మొత్తం పందెం మీదే ఈ పన్ను పడుతుంది. ఈ ఇండస్ట్రీ ఎంత వేగంగా ఎదుగుతోందో, ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రభుత్వం దీనిమీద ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. సో ఇదంతా చూసాక మనమొక క్వెశ్చన్ వేసుకోవాలి. ఒక పక్క డిజిటల్ ఇండియా సూపర్ ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతోంది, ఈ స్పోర్ట్స్ ఎకానమీ బూమ్ అవుతోంది. ఇంకో పక్క యూత్ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఈ 2026 రూల్స్ ఈ రెండిటి మధ్య ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తాయి? ఆర్థిక ప్రగతికి, సామాజిక బాధ్యతకు మధ్య ఉన్న ఈ సున్నితమైన బ్యాలెన్స్ని రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.